జేఈ ఎగ్జామ్ మనకి జరిగింది నిన్న. చాలామంది పిల్లలు రకరకాల మిక్స్డ్ ఒపీనియన్స్తో ఉన్నారు. చాలామంది పిల్లలు ఆల్మోస్ట్ టాప్ స్టూడెంట్స్ ఎవరైతే ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళు గైడ్ చేస్తాం కాబట్టి క్లోజ్గా మేము వాళ్ళతో కూడా వచ్చి నాకు నిన్న నైట్ మాట్లాడడం జరిగింది. చాలామంది కొన్ని బాధలు మాట్లాడలేదు కూడా. బట్ ఓవరాల్గా అంటే చాలామంది సార్ దీని గురించి కూడా మీరు వీడియో చేయండి అంటున్నారు. బట్ నాకు టైం అది కుదరకపోవడం వల్ల నేను కొన్ని వీడియోస్ నేను చేయలేకపోతున్నాను. బట్ ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ కాబట్టి తర్వాత ఎలాగ కౌన్సిలింగ్ టైంలో ఎట్లాగే చేస్తాను నేను. బట్ ఈ టైంలో కొంత అనాలిసిస్ నేను చేసినప్పుడు నాకు అర్థమైనటువంటి అండర్స్టాండింగ్ ఏంటంటే, సరే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, లేకపోతేనేమో ఎగ్జామ్ ఎలా ఉంది, టఫ్గా ఉందా, ఈజీగా ఉందా అన్నది పక్కన పెడదాం. అది అందరూ చాలామంది చెప్తారు, ఎగ్జామ్ రాసిన పిల్లలే చెప్తారు దానికి. అది కాదండి, ఈసారి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అంటే చాలామందికి ర్యాంకు రాగలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎగ్జామ్ హాల్లో టెన్షన్ పడి ఎగ్జామ్ హాల్ మేనేజ్ చేసుకోవడం లేక వేల మందికి ర్యాంకులు కోల్పోయారు. ఇది ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకమైనటువంటి విషయం. సో ఇది ఎవరో కూడా దీన్ని అబ్జర్వ్ చేయలేకపోతున్నారండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే పేపర్ ప్యాటర్న్ అయితే మార్చడం జరిగింది. ఎవ్రీ టైం కూడా జనరల్గా మనకి ఈసారి చూసుకున్నప్పుడు మనకి పర్ సబ్జెక్ట్ 16 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 48 క్వశ్చన్స్ పేపర్ 1లో ఇవ్వడం జరిగింది. పేపర్ 2 వచ్చేటప్పటికి 54 చేయడం జరిగింది మనకి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి పెరిగినాయి మనకి. సో అంటే అఫ్ కోర్స్ ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే అట్లాగే మైనస్ మార్క్స్ కూడా తగ్గినాయండి మనకి. పేపర్ 1లో చూసినట్లయితే అఫ్ కోర్స్ సింగిల్ ఆన్సర్ క్వశ్చన్ ఉంటుంది, లేకపోతే మల్టిపుల్ ఆన్సర్స్ కానీ, లేకపోతేనేమో న్యూమరికల్ కానీ, లేకపోతేనేమో మ్యాచింగ్ ఉంటుంది మనకి. సెకండ్ పేపర్లోకి వచ్చేటప్పటికి న్యూమరికల్కి అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సెకండ్ పేపర్లో కూడా సేమే ఉంది. బట్ ఈ యొక్క న్యూమరికల్కి 4 క్వశ్చన్స్ కాకుండా 5 ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ ఆన్సర్స్ ఏదైతే ఉందో దానికి కూడా 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే +4 -1 ఇవ్వడం జరిగింది. బట్ ఫోర్త్ ఆప్షన్కి వచ్చి పాసేజెస్ ఇవ్వడం జరిగింది. పాసేజెస్ అనేటప్పటికీ అక్కడ నెగిటివ్ మార్కింగ్ మనకి ఇవ్వలేదు. సో ఈ నెగిటివ్ మార్కింగ్ కొంచెం డిఫరెన్స్ ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేయడం వల్ల కొంత డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కట్ ఆఫ్ కొంత స్లైట్గా. సో పేపర్ ప్యాటర్న్ మారింది కాబట్టి కొంచెం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరిగినాయి కాబట్టి ఆఫ్టర్నూన్ సెషన్ పెరిగినప్పటికీ ఆటోమేటిక్గా టైం మేనేజ్మెంట్ చేయడంలో కానీ, కొంత ప్రెజర్ తీసుకోవడంలో కానీ, మేనేజ్ చేయడంలో కానీ చాలా స్టూడెంట్స్ ఆ ఆస్పెక్ట్లో ఫెయిల్ అయ్యారు. చాలా తెలివైన పిల్లలు, ర్యాంకులు రాగలిగిన పిల్లలు చాలామంది పోయి. సో ఎప్పుడు కూడా ఎగ్జామ్ అదే చెప్తానండి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు జనరల్గా చదవడం గొప్ప కాదండి, ఎగ్జామ్ హాల్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా క్రిటికల్ అండి. యాక్చువల్గా చాలా సందర్భాల్లో అంటే ఈ టెక్నిక్ లేకపోతే ఇది చాలామంది చెప్పరు, సరైన గైడెన్స్ ఇవ్వలేకపోతారు. ఏదో కోచింగ్లు అంటే ఏదో మాస్టర్ల పాఠాలు చెప్పుకుంటూ పోతారు బోర్డుల మీద, అంత తప్ప టీచర్స్కి అంటే ఈ పర్టికులర్ 3 సబ్జెక్టులని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి ఏంటి అనేది. ఎందుకంటే చాలామంది పిల్లలు జనరల్గా ఫస్ట్ కెమిస్ట్రీ రాస్తారు, తర్వాత ఫిజిక్స్, తర్వాత మ్యాథమెటిక్స్ సీక్వెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మధ్యలో ఉన్న ఫిజిక్స్ కొంచెం టఫ్గా రావడం వల్ల అక్కడ కొంత కన్ఫ్యూజన్ వచ్చి ఏం చేయాలో తెలియక చాలామంది ప్యానిక్ అయిపోయి వదిలేశారు.